ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఎట్టకేలకు యూపీ యోధాస్ తమ 5వ మ్యాచ్లో తొలి విజయం సాధించి 4 వరుస విజయాలతో ఊపు మీద ఉన్న తెలుగు టైటాన్స్కు ఓటమిని మిగిల్చారు. గురువారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ రసవత్తర పోరులో విజయ్ మాలిక్ చేసిన సూపర్ 10 తెలుగు టైటాన్స్కు విజయాన్ని సాధించలేకపోయింది. భవానీ రాజ్పుత్ మరియు భరత్ చేసిన సూపర్ 10లు యూపీ యోధాస్కు 40-34 స్కోరు తేడాతో విజయాన్ని అందించాయి. మొదట్లో రెండు జట్లు జాగ్రత్తగా ఆడుతూ ప్రత్యర్థి నుంచి తొలుత ముందడుగు కోసం ఎదురు చూశాయి. అనుకున్నట్టుగానే హై ఫ్లయర్ పవన్ షెరావత్ తెలుగు టైటాన్స్ తరపున ఆరంభ 6 పాయింట్లలో 4 పాయింట్లు సాధించి 2 పాయింట్ల ఆధిక్యాన్ని కల్పించాడు. అయితే పవన్ షెరావత్ పై యూపీ యోధాస్ చేసిన సూపర్ ట్యాకిల్తో స్కోరు సమానమైంది. తర్వాత పాయింట్ల వరదలో యూపీ యోధాస్ 3 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్ళగా విజయ్ మాలిక్ చేసిన 4 పాయింట్ల భారీ సూపర్ రైడ్ యూపీ యోధాస్ను తాత్కాలికంగా వెనక్కి నెట్టి తెలుగు టైటాన్స్ను ముందంజలో నిలిపింది. తరువాత యూపీ యోధాస్ పై ఆల్అౌట్ పెట్టి 3 పాయింట్ల ఆధిక్యంలోకి తెలుగు టైటాన్స్ ముందుకు వెళ్ళింది. భవానీ రాజ్పుత్ మరియు భరత్ సహకారంతో యూపీ యోధాస్ మొదటి అర్ధభాగం ముగిసేలోపు అంతరాయాన్ని 2 పాయింట్లకు తగ్గించారు. కానీ అంకిత్ చేసిన సూపర్ ట్యాకిల్తో తెలుగు టైటాన్స్ 4 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లి మొదటి అర్ధభాగాన్ని 20-16 స్కోరుతో ముగించింది. రెండవ అర్ధభాగం ప్రారంభంలో యూపీ యోధాస్ తాము శక్తిగా పోరాడుతూ స్కోరు సమం చేశారు. హితేష్ చేసిన సూపర్ ట్యాకిల్తో తెలుగు టైటాన్స్ పై మరోసారి ఆల్అౌట్ చేసి యోధాస్ ముందంజలోకి వెళ్లారు. విజయ్ మాలిక్ తన సహచరుల మద్దతుతో స్కోరును 25 పాయింట్ల వద్ద సమం చేశాడు. ఆఖరి 10 నిమిషాలకు ఇరువురు జట్లు సమానంగా పోటీ పడుతూ ముందుకు సాగాయి. ఈ దశలో యూపీ యోధాస్ 4 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లారు. భవానీ రాజ్పుత్ తన సూపర్ 10ను పూర్తి చేసి మరోసారి ఆల్అౌట్ చేయడంతో యూపీ యోధాస్ 8 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లారు. తెలుగు టైటాన్స్ తరపున విజయ్ మాలిక్ చేసిన సూపర్ 10 సైతం గెలుపు సాధించేందుకు తగినంతగా కాకపోయింది. మ్యాచ్ చివరి దశలో కెప్టెన్ పవన్ షెరావత్ గాయంతో బయటకు వెళ్లడంతో తెలుగు టైటాన్స్ కోసం విజయం దూరమైంది. భరత్ యూపీ యోధాస్ తరపున సూపర్ 10 సాధించిన రెండవ రైడర్గా నిలిచాడు. దాంతో యూపీ యోధాస్ ఈ కఠిన పోరులో విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఈ మ్యాచ్లో యూపీ యోధాస్ గెలిచింది. 4 వరుస విజయాల తర్వాత తెలుగు టైటాన్స్కు ఇది మొదటి పరాజయం. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.